దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమ ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చిన కృపను బట్టి, ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుచున్నాము. ఈ సమయంలో దేవుని వాక్యము నిమిత్తము మరి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నీ వాక్యమును చేతపట్టి మరొకసారి నీ లేఖనమును నాయన పట్టుకుని నీ ఎదుటికి వచ్చి ఉన్నాను. వచ్చి నన్ను నా తలంపులు మరుగు చేయండి, నీ ఆత్మతో నింపి బలపరచుమని దేవా, నీ దాసుడే నన్ను నీ సిలువుచాటను మరుగుపరిచి నా కంఠస్వర నీ బోరగా వాడికి నీ బిడలతో మీరే మాట్లాడమని ఆత్మరక్షణకర్త అయిన దేవుని నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము తోడైండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడలారా, ప్రభు నామమున మీ అందరికీ శుభాలు ప్రభు పేరట కలుగును గాక. ప్రియులారా, ఈ ఉదయ కాలము నుండి ఇంతవరకు దేవుడు మనకు తోడైనాడు. ఈరోజు పాఠముగా కీర్తన గ్రంథము 44వ అధ్యాయములో క్షమించండి 74వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు చదువుకుంటే, దేవా మమ్మల్ని నిత్యమును విడనాడుతువేమి, నీవు మోపే గొర్రెల మీద నీ కోపరాజుచున్నదేమి, నీ శ్వాస గోత్రమును నీవు పూర్వము సంపాదించుకుని విమోచించిన సమాజమును జ్ఞాపకము తెచ్చుకునుము, నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకము తెచ్చుకునుము. శత్రువులు పరిశుద్ధ స్థలమును సమస్తమును పాడు చేయుచున్నారు, నిత్యము పాడేయుండ చోటకు విజయము చేయము. నీ ప్రత్యక్ష గుడారములో నీ విరోధులు ఆర్భాటించుచున్నారు, విజయధనుల దమ్ములు. ప్రియులరా, ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలే మనం వింటూనే ఉన్నాం. ఇది ఆల్రెడీ ఉదయకాలం వివరించుకున్న మాటలుగా మనకు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించినప్పుడు దేవుడు తన విశేషాలను మనం చూస్తే, ఈ రోజున ఈ 75వ వచనములో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలు మనం ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు నీతో నాతో మాట్లాడుచున్న ఈ మాటలన్నీ కూడా ఆత్మ సంబంధంగా ఉంటాయి. కనుక ఈ రోజున మనం చదువుతున్నప్పుడు ఈ వాక్యం ఏ రకంగా ఉందంటే, 75వ అధ్యాయంలో దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపంగా ఉన్నావనియు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నరులు నీ ఆశ్చర్య కార్యములు వివరించెదరు. అంటే ఈరోజు దేవుని స్తుతించుట, దేవునిని స్తుతించుట ఈ అంశం టైటిల్ రాసుకోండి. ప్రియులరా, దేవుడు ఎందుకు ఈ రకమైన దేవుని స్తుతించుట అనే మాటను మాట్లాడుచున్నాడు అంటే, ఇక్కడ చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో దినానికి ఎన్ని మార్లు మనం స్తుతిస్తాం, దినానికి ఎన్ని మార్లు మన దేవుని ఆరాధిస్తున్నాం, దినానికి ఎన్ని మార్లు దేవుని గణపరుస్తున్నాం అంటే ఇక్కడ కొన్ని రకాలుగా మాత్రమే మనకు సూచనగా కనబడుతుంది. ప్రియులారా, అయితే ఇక్కడ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ఈ మాటలన్నీ కూడా ఆత్మ సంబంధమైన మాటలుగానే ఉంటున్నాయి తప్ప వేరే రకంగా కాదు, ఉండదు. గనుక ఇక్కడ నమ్ముచున్నాం, నరులు నీ ఆశ్చర్య కార్యములు వివరించెదరు, నేను యుక్త కాలమందు కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ భయమోగనట్లు, భూమిలో అంటే భూమిలో ఉన్న ప్రజలందరూ దాని భయముకు లోబడినప్పుడు నేనే దాని స్తంభమును నియమించుతని. ఇది దేవుడు చేసిన కార్యములు. ప్రియులారా, అయితే యేసుక్రీస్తు ప్రభు చేసిన క్రియలు మనం ఎప్పుడు చెప్పుకున్న మాటనే మనం విశ్లేషణ చేయాలి. ఎందుకు దేవుడు ఈ రకమైన మాటలు మనకు బోధిస్తున్నాడు అనే భావము మనం ఒకసారి కలిగి ఉండాలి. ఇక్కడ లేకపోతే నష్టపోయేది మనమే అనేది కూడా గమనించాలి. అహంకారులైన ఉండకొడి, అహంకారులు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటే అహంకారులతో ఉండకొడి, నేను అహంకారులకు నేను ఆజ్ఞాపిస్తున్నాను. అహంకారంగా ఉన్న వారికి వారి స్నేహము చేయకండి,
వారితో మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని ప్రభువే చెప్తున్నాడు. కొమ్మి ఎత్తకుడి, కొమ్మి ఎత్తుగా ఎత్తకుడి, పొగరు పట్టిన మాట్లాడకుడి, ఇంకా మీరు కొమ్ము ఎత్తుగా ఎత్తకుడి, భక్తిహీనుల వలె మీరు మాట్లాడకుడి. నిజమే కదా? అంటే దేవుని పట్ల మనం ఎలాగుండాలో ప్రభు నేర్పుతున్నాడండి. ఈ సమాజంలో మనం ఎలా జీవించాలో, ఏ రకంగా ఉండాలో ప్రభు స్పష్టంగా మనకు అన్ని చెప్తున్నాడు. కానీ మనం గమనించలేని రీతిగా ఉంటున్నాం ఈ రోజుల్లో. ఎందుకంటే క్రీస్తునందు విశ్వాసం కలిగిన ప్రతి వారు కూడా ఆత్మ సంబంధులుగా జీవించాలి తప్ప నిష్ప్రయోగులుగా ఏనాడు ఉండకూడదనేది ప్రభు ఉద్దేశం. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటున్నాడు. ఈ జీవాధిపతి అయిన దేవుడు ఎన్ని రకాలుగా ఆరాధిస్తాడు, ఎన్ని రకాలుగా ఆలోచిస్తాడు అనే విధానము మనం కలిగి ఉండాలి ప్రియులారా. గనుక ఆత్మ సంబంధముగా మనం జీవించినప్పుడు ఆత్మ సంబంధమైన దేవుడు నీ పట్ల నా పట్ల చేయుచున్న క్రియ ఏదైతే ఉందో అది నిష్ప్రయోగముగా కాక ఆత్మ సంపూర్ణముగా కలిగి ఉన్నప్పుడు మనము విశ్వాసముతో కలిగిన వారిగా ఉండాలి. గనుక ఈ రోజున నీవు గాని నేను గాని మనం ఏదైనప్పటికీ ఆత్మ సంబంధంగా జీవించేవారిగా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ మన విషయాలు మాట్లాడితే చాలా విషయాలుగా మనం ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులరా, నీందుకు దేవుడి మాట్లాడు, కొయ్యమెత్తకుడి, పొగరు పట్టిన మాట్లాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను పనమటనైనను అరంజము నుండి అంటే తూర్పు నుంచి పనమటి నుండి నేను ఆజ్ఞ ఇచ్చితని. అంటే ఎన్ని రకాలుగా ఆజ్ఞ ఇస్తాడైనా దేవుడే తీర్పు తీర్చేవాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులో ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలో నింపుచున్నాడు. అంటే అందులో ఆయన ఆ ద్రాక్షారసం నింపుచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులు మడ్డితో కూడా, చూడండి, భూమితో ఉన్న భక్తిహీనుడు దానిని మడ్డుతో కలిపి పీల్చివేదురు అంటే పాపముతో ఎలాగున్నారో అర్థం కాని బ్రతుకులు బ్రతుకుతున్న వారికి దేవుడు హెచ్చరికలు చేస్తున్నాడు. ఇక్కడ ఇంకేమంటున్నాడు ఇక్కడ అంటే, నేనైతే నిత్యము ఆయనను స్తుతిను ప్రచురము చేదను, యాకోబు దేవుని నిత్యమును కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను విరగొట్టెదను, నీతిమంతుడి కొమ్ములు హెచ్చించబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 75వ వచనంలో ఈ మాటలు స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే ఇక్కడ మనం గమనించినప్పుడు 8, 6, 7, 8 వచనాల్లో చాలా ప్రాముఖ్యమైన మాటలు కనబడుతున్నాయి ప్రియులారా. ఎందుకంటే కొమ్ము ఎత్తకుడి, పైకి ఎత్తకండి. ఎందుకంటే దానిని తగ్గించేవాడు నేనే, హెచ్చించేవాడు నేనే అంటున్నాడు. ద్రాక్షారసం పాత్ర నింపేవాడు నేనే, దాంట్లో త్రాగించి అంటే అజ్ఞానులు కలిగిన వారు త్రాగించేవాడు నేనే అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఎవడైతే పాపము చేసి పాత్రని నింపుకున్నాడో వాడి విషయము, వాడి పాపము వాడే భరించాలని ఇక్కడ బైబిల్ గ్రంథంలో కీర్తన 75వ వచనంలో రాయబడుతున్న మాటలు. నా ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలం అంతా చక్కటగా మరి 8వ నెల సుమారు 10వ తారీఖు అంటే ఈ 30 రోజులు 10 రోజులు ఆల్రెడీ గతించిపోని చూసారా, వేగంగా ఎంత వేగంగా మరి 8వ నెల కూడా 10 రోజులు అందులో కొలత కనబడుతుంది. అంటే వెనక్కి తిరిగి రావు రోజులు. దీన్ని బట్టి దేవదాసయ్య గారు అన్నారు, సమయము విలువైనది, సమయము సద్వినియోగం పరుచుకుంటూ, సమయం భద్రపరుచుకుంటూ, దాన్ని కాపాడుకుంటూ ప్రతి సమయము ప్రతి గడియ అలుముకెళ్ళిపోండి. వల వేసేవాడు వలని ఎలాగ అల్లుతాడో అలాగే మీరును మీ జీవితాలను బట్టి అల్లుకుంటూ ముందుకు వెళ్ళిపోండని దేవుని వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతున్న మాటలను మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుచున్న ఈ మాటలన్నీ కూడా ఆత్మ సంబంధమైన మాటలుగానే భావించాలి.
అజ్ఞాన సంబంధంగా మనం మాట్లాడినప్పుడు ఇవి అజ్ఞానంగా ఉంటాయి. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, ప్రార్థించే ముందు నువ్వు ఆలోచన కలిగుండు, దేవుని స్తుతించే ముందు విజ్ఞాపన కలుగుండు, దేవుని గణపరిచే ముందు ఆత్మస్వరూపుడు ఎవరు ఏంటో గ్రహించి కలిగి మాట్లాడు అని ప్రభు చెప్పుచున్న మాటలు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో మీరు కానీ నేను కానీ మనం అందరం ఏకత్వంతో ప్రార్థన చేస్తున్నాం, ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాం, ఏక ఉద్దేశం కలిగి మనం ప్రార్థన చేస్తున్నాం. అటువంటి ప్రార్థన మనం కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన చేసి ఉండాలి. దేవదాసయ్య గారు మరొక మాట అన్నారు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభు వైపు మాత్రమే తలంచు, లోకం వైపు చూడవద్దు, లోక తలంపు వైపు చూడవద్దు అన్నారు. ఎందుకంటే దేవదాసయ్య గారు లోకము వ్యర్థమైనది తెలుసుకుని ఆ వ్యర్థం దానిని వ్యర్థంగా చూడలేదు కానీ గౌరవించారు. ఈనాడు మనం వ్యర్థమైన దాన్ని ఎప్పుడైతే గౌరవిస్తున్నామో అది నీ జోలికి రాదు. వ్యర్థమైనదని అనేక మార్లు అసహించుకుంటున్నావో, ఈడేంటి నన్ను అసహించుకుంటున్నాడు అని నీ మీద ఫోకస్ పెడుతుంది అసహించుకుంటాం కూడా. ప్రియులారా, అదో క్రియ. ఆ క్రియను నువ్వు అసహించుకుంటం వల్ల భూమి సాతానుగా నిన్నే టార్గెట్ చేస్తాడు. అందుకే ప్రతి దానిని కూడా మనము గౌరవించే వారుగా ఉండాలి. ఈ రోజున నీకు నచ్చనిది నచ్చనట్టుగానే ఉండాలి. నాకు నచ్చలేదని ఎలుగెత్తి చెప్తే అది తరలా నీ మీదకు తిరుగుబాటుతనం చేయటానికి అవకాశం లేదు. ఉన్నది అని మాత్రం గుర్తించు, లేదని అనుకోకండి. అందుకే అన్నారు దేవదాసు గారు ఏమన్నారంటే, నచ్చనిది నచ్చనట్టుగా ఉండాలి, నచ్చింది నచ్చినట్టుగానే ఉండాలి. అతిగా ప్రేమ చూపించడం, అతిగా నచ్చనట్టుగా మాట్లాడితే అదే మనకి విరోధగా మారుతుందన్నారు. అతి ప్రేమ ప్రమాదకరము, అతి ద్వేషము ప్రమాదకరం. అతి ప్రేమ మనకు శోధన తెచ్చిపెట్టేదిగా ఉంటుంది. అతి గర్వము, అతి కోపము కూడా మనకు ఆయాసం తెచ్చిపెడుతుంది, బీపీ షుగర్ పెంచుతుంది. అతి ప్రేమ కూడా విరోధాన్ని పెంచుతుంది ప్రియులారా. అందుకనే మనం ప్రయాణ యాత్రికులు ఒక సీటు మీద బస్సులో ఎక్కటి మనం కొనుక్కు వెళ్ళినప్పుడు మన గమ్యం వచ్చినట్టు దిగిపోవాలి. ఆ ప్రయాణికి మరొకరు వచ్చి కూర్చుంటారు. ఇది లేదు, నాదే రిజర్వేషన్ చేయించుకున్నానంటే అది నీ సొంతదైతే కూర్చోవచ్చు. నీ సొంతది కానప్పుడు ఏం చేయాలి? ప్రయాణం సాగిస్తూ ఉండాలి. ఇప్పుడు నువ్వు యాత్రలో ఉన్నావు, ప్రయాణ యాత్ర. దేవుడు ఎలమన్నాడు కదా, నీ ఏలుబడి అయిపోయింది. నీ ఏలుబడితనంలో నువ్వు ఏలుబడి చేసే జీవితంలో ఎంతవరకు నీతిగా, ఎంతవరకు నిజాతిగా, ఎంతవరకు యథార్థంగా జీవించావో, ఎంతవరకు యథార్థంగా నువ్వు ప్రయాణం చేశావో, తోటి వారిని గౌరవించావో, తోటి వారిని అసహించుకున్నావో, తోటి వారిని ప్రేమించావో, తోటి వారిని తిట్టుకున్నావో, కొట్టావో, ఇవన్నీ దేవుడు నువ్వు రాసిన నీ పుస్తకం చెబుతుంది. నీ కొరకు పుస్తకం రాయబడుతుంది కదా. అందుకే బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథంలో మరి మొదట 32, 33, 30 ఈ వచనాల్లో ఏమంటుందంటే, నా గిన్ని నిండి పొలుతుంది. దేనివల్ల ఆశీర్వాదంతో పొలుతుందా, శాపముతో పొందుతుందా? శాపముతో పొందుందంటే ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెళ్ళిపోతావు తెలీదు. అరే రేపొద్దున వస్తానని చెప్తావు అవతల వాడితో, రేపొద్దున వాడి దగ్గరికి వెళ్ళావు. నువ్వు వెళ్ళే చోటకి అంటే దేవుడు మరొక రూట్ని నేను తీసుకుపోతా అంటాడు. ప్రియులారా, దిగే అంటారు చూడండి. ఎవరైనా బాకీ ఉంటే ఏం చేస్తాం? వాడు అక్కడ ఉన్నాడని మనకు కవర్ వస్తే రూట్ ఏదైనా పక్క రూట్ ఉందేమో తడుముకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే డబ్బులు ఇవ్వాలని వాడు నిలదీస్తాడేమని. పరిస్థితులు మనం అంతవరకు తెచ్చుకోకుండా గౌరవంగా మర్యాదగా ఉంటే వాడు వెళ్ళినా కానీ నీ పరిస్థితులు మరలా సాయం చేస్తాడు, మరలా నేను గౌరవిస్తాడు. ఈ లోకంలో అలా లేదు. ఒక్కసారి ఇచ్చుకున్నాను చెప్పే బ్రతిమాలుతారు, తర్వాత తిరగబడుతున్నారు. ఇలా అదే పరిస్థితి ఉంది ప్రతి వారి విషయంలో. ఏదో 10 రూపాయలు మాకు మరి ఇంట్లో ఉంటే ఏం వస్తుంది, 10 రూపాయలు ఇంట్రెస్ట్, దానివల్ల మనం బ్రతకొచ్చులే అనుకునే వారికి ఇవాళ ఎలాగుందంటే గుదుబండగా మారుతుంది. ప్రియులారా, అప్పులు తీసుకునే వారు నీతిగా కట్టవచ్చు, కానీ కట్టి ఎగ్గొట్టేవారు ఎలాగుంటారంటే మొదట అమితమైన ప్రేమ, తేనెకంటే మధురమైన ప్రేమ చూపిస్తారు. తర్వాత తేనెకంటే విషమైనది విషం కక్కుతూ ఉంటారు ప్రియులారా. గనక గమనించాలి. అందుకే ఇచ్చి బాధపడి అంటే ఇచ్చి బాధపడేది కంటే ఇవ్వకుండా బాధపడటం, ద్వేషువైన శత్రువైనా పర్లేదు, ఉంటే ఇచ్చేయి, వచ్చే వరకు దాన్ని నమ్మకం, లేదా నిర్మాకటం చెప్పేయి, అంతే తప్ప ఇచ్చి బాధపడొద్దని భక్తులైన వారు చెప్తారు. దేవుడు కూడా అంటాడు, నీ సహోదరుడికి నువ్వు 100 రూపాయలు ఇచ్చావు, సరే అతను నిజంగా లేవు, ఇవ్వలేకపోతాడు, దాని వైపు నువ్వు ఆలోచించు అంటున్నాడు దేవుడు. అయ్యో ఉంచుకుని
నిన్ను ఇబ్బంది పెడతామట దాని గురించి ఆలోచించాలి. ఎస్, లేకపోతే దాన్ని కొంచెం ఎదురు చూడకు, సరే మంచిదే ఉంచుకో పర్లేదులే ఉన్నప్పుడి అని ప్రేమతో దీవించి వచ్చేసాయి. కానీ అవతల వాడు ఉంచుకుని లేదు అని ఇబ్బంది పెడతానే మాత్రం ఖచ్చితంగా దాన్ని లాక్కోమంటున్నాడు, పట్టుకుని మరి దాన్ని తెమ్మంటున్నాడు దేవుడు. విడిచిపెట్టద్దు, ఎందుకంటే నీ కష్టార్జితం అని వాక్యంలో కూడా అక్కడక్కడ రాయబడింది. అందుకనే దావీదుకి ఇచ్చిన భూమిని, దావీదుకి ఇచ్చిన ప్రజలని, దావీదుకి ఇచ్చిన సంపాదని దేవుడు అవతల వాడు హతము చేసనే తెచ్చుకోమని చెప్పాడు. అందుకే ఆ ప్రతి విషయంలో రాజ్యాల మీద విజయం సాధించాడు దావీదు. ఈ రోజున దావీదు అంటున్నాడు, ఇక్కడ మనం మాట్లాడుతుండే ప్రియులారా ఒక్కసారి ఆలోచించినప్పుడు ఇక్కడ అహంకారులై ఉండకూడదు అని, అహంకారులు ఇక్కడ మనుషులతో చెప్తున్నాడు, అహంకారులుగా మీరు ఉన్నారేమో ఉండకండి. ఒకవేళ అహంకారులుగా ఉంటే నేను ఆజ్ఞ ఇస్తున్నాను అన్నాడు ఆయన. ఎస్, అహంకారులుగా ఉన్న వారికి ఆజ్ఞ, అహంకారులుగా ఉండకండి అంటున్నాడు ఆయన. ఈరోజు మనం ఎలాగున్నాం ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. కొమ్ముకి ఎత్తకుడి, కొమ్ము ఎత్తుగా ఎత్తకుడి, పొగరబట్టి మాటలు ఆడకుడి, భక్తిహీనులు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అంటే కొమ్ము ఎత్తకుడి, పైకి ఎత్తుతున్నారు ఎత్తకండి, మీరు భక్తిహీనుల వలె మాట్లాడుకుడి, ఒకవేళ భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇస్తున్నాను అన్నాడండి. నేను గర్దిస్తున్నాను, మీరు మాట్లాడకండి. మూర్ఖుడితో మాట్లాడి కంటే మౌనంగా ఉండటం మేలు, అతిగా వాగేవాడి కంటే వాదవేటి కంటే మౌనంగా ఉండటం మేలు. అందుకే దేవుడు నీ మౌనమే నీకు సమాధానం చెప్తుంది. అతిగా ఆవేశపడేవాడు, అతిగా ప్రవర్తించేవాడు, అతిగా మాట్లాడి దురుసుగా వెళ్ళేవాడు భూమి మీద నివసించడం మహా కష్టము. ఎందుకంటే తన తొందరతనమే తనకి గొయ్యిగా మారిపోతుంది, తన ఆవేశమే తనకి కుంపడగా మారిపోతుంది, తన మాట తీరే తనకి మరణముగా మారిపోతుంది, తన మాట క్రియలే తనకు పాపముగా చేరిపోతున్నాయి. మోయలేనంత పాపం, రేపొద్దున పాపమే మొత్తుకుంటదంట, అయ్యా నన్ను తీసే వీడి నుంచి వేరిచి అంటదంట. పాపం చాలు వీడు ఇంకా బరమైన పొంగిపోతున్నాడు, పాపం నన్ను పంపించే వద్దు కానీ దేవుని ఎదుట వేడుకుంటుందంట. ప్రియులారా, అందుకనే దేవదాసయ్య గారు అన్నారు, సాతానుగాడు వచ్చి నిలబడితే ఏంటి అక్కడ నిలబడరా, నువ్వు వచ్చావు కదా, నువ్వు వచ్చింది నువ్వు చేసుకెళ్ళు, నువ్వు వచ్చిన తర్వాతే కదా నా తండ్రిని నువ్వు రావటం వల్ల నా తండ్రికి ఘనముగా ప్రార్థన చేయి. ఎందుకంటే శోధన వస్తే ఎక్కువగా ప్రార్థన చేయమన్నారు అయ్యగారు. శోధన నీలో వచ్చుచుందా అయితే నువ్వు బలపడుతున్నట్లు లెక్క, ఇంకా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. శోధన వస్తుంది కాబట్టి ప్రార్థన దేవునికి దగ్గరికి అయిపోతాను. సంతోషం ఉంటే బాధ ఉంటే, బాధ లేకుండా సంతోషంగా ఉంటే దేవుని దగ్గరికి చేరలేవు. కానీ శోధన కోరుకుంటే నువ్వు దేవుని దగ్గరికి త్వరగా వెళ్ళగలవు. ప్రతిరోజు నీ మాట ఆయన వింటాడు అనే మాటను అయ్యగారు చెప్పారు. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించటం మీరు అలవర్చుకోండి. దావీదు వలె ప్రార్థన చేయండి, దావీదు వలె మీరు కోరి సంపాదించుకోండి, అడిగి సంపాదించుకోండి. అడగటం వలన మేలే తప్ప కీడు కాదని ప్రభు చెప్పిన మాట మర్చిపోవద్దని ప్రభు పేరట మీ అందరికీ మరొకసారి తెలియపరుస్తున్నాను. అటువంటి దీవెన ఆశీర్వాదం మీకు మీ బిడ్డలకు తోడై ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా నీ స్తోత్రాలు, మహిమ గల మా తండ్రి నీకు వందనాలయ్యా. ఇంతవరకు నీ మాటలు మాకు దయచేసా, నీ ఆలోచన మాకు అనుగ్రహించా, నీ కృపతో మమ్మల్ని సిద్ధపరిచావు. ఈ దినము ప్రభ ఆలస్యమైనప్పటికీ ప్రభ నీ కృపను మాకు దయచేసి నీ ఆశీర్వాదం మాకు అందించినందుకు వందనాలు. ఎందరైతే మాటలు వింటున్నారో వారందరికీ నీ ఆత్మ నడిపింపు దయచేయండి, నీ ఆలోచన కలిగించండి, నీ సన్నిధి వరకు దయచండి, నీ కృపను వరకు చూపించండి. మా దేశాన్ని, మా దేశం నాయన సమస్తమని దీవించుకో ప్రభా. మా ఏరియాలో వర్షం కొలేదు, హైదరాబాద్ చుట్టుపక్కలంతా వర్షం పడింది ఈరోజు. అవును ప్రభా, వాగులు వంకలు పొంగుతున్నాయి దేవా. ఎక్కడ ఏ నాలా ఉందో తెలియదు, ఎక్కడ ఏ గొయ్యిందో తెలియదు, ఎక్కడ ఏ డ్రైనేజీలో కొట్టుకుపోతారో తెలియదు. ఏ నీరు రూపంలో మనిషిని అతము చేత భయపడుతూ జీవించవలసి వస్తుంది మహాపట్టణంలో. కనుక ఈనాడు మహాపట్టణ ప్రజలు ఎక్కడెక్కడైతే ఉన్నారు ఇబ్బందులకు, వర్షాలకు, వానలకు, నీటికి ఇబ్బంది పడుతున్నారు, వారందరినీ ప్రభా నీవే పొడినాళ్లకు చేర్చి నడిపించమని అడుగుచున్నాను. నా దేశంలో ఉన్న మిలిటరీ వారు, నా దేశంలో ఉన్న పోలీస్ శాఖ వారు, నా దేశంలో ఉన్న డాక్టర్లు, నా దేశంలో ఉన్న పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, నా దేశంలో ఉన్న సిస్టర్స్, నర్సులను బట్టి, నా దేశంలో ఉన్న గర్భిణీ స్త్రీలు, బాలింత్రాలను బట్టి, నా దేశంలో ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్న వారు, అభాగ్యులుగా ఉన్నవారు,
కష్టములు, శోధన, వేదన, కన్నీరు, దుఃఖముతో నాయన నీ ఎదుకు వచ్చిన ప్రతి వారు నా దేశ ప్రజలను నీ గాయపడి హస్తాలతో ముట్టి స్వస్థపరిచి దీవించమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధ ఆత్మాన్య జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.